మేమే సొంతంగా వేసుకున్నాము గింజలు తెచ్చి. ఇప్పుడైతే ముందు నీళ్ళు కలిపి అయితే ఏర్లకి అలాగ ముంచుకుని నాటాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇదంతా మీకు ఆల్రెడీ చూపించే ఉన్నది. మాకు ఎంతో కొంత పొలం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ పొలంలో మేము మిరప చెట్లు ఎలా నాటేది అనేది మీకైతే చూపిస్తాం. ముందుగా అయితే ఇదంతా మేము రోటావేటర్తో దున్నేస్తున్నాము. ఇంక పోతే మిరప బోధులు నాటేదానికి బోధులు చేసుకోవాలి కదా. ఆ బోధులకి అయితే మేము తాడర పెట్టి మరి బోధులు దొప్పిస్తున్నాము. ఒకప్పట్లో అయితే మేము ఎద్దులతో అంటే మడకబెట్టి అది పనిగా తోలుస్తున్నది. ఇప్పుడు ఈజీగా ఇప్పుడైతే మనకి నాగేలతో అంటే బోధులు తోలే నాగేలు అయితే వచ్చున్నది. అక్కడ ఉన్నది తాకట్లు. ఇప్పుడైతే మేమైతే బోధులు తోలిస్తున్నాము. ఎలా దోస్తున్నాం అనేది మీకైతే చూపిస్తాం దగ్గరగా. తాకట్లు అయితే రానియండి. మాకు ఉండే పొలంలో మేము కూడా పొలం పనులు అయితే నీట్గా మిరప చెట్లు పండిస్తాం. మామూలుగా ఆడ కనిపించే పచ్చదనంలో అది 3 కాయలు అయితే మినుము అయితే చెల్లున్నాము. కాకపోతే ఎందుకంటే ఆడ మినుము చెల్లున్నది అవి ఒక బంకకాయ అనమాట. పైరుకైతే పనికి వస్తుంది. అందుకనేసి మిరప చెట్లకైతే ఊటు ఉంటుంది కాబట్టి మిరప చెట్టుకి అంత ఊటు ఉండకూడదు. అందుకనేసి మేము ఆ 3 కాయలు అయితే వదిలేసినాము. ఇదంతా మాత్రం మిరప చెట్లే పెడతాం. అలా ఈ పొలం పనులు చూసుకుంటూ పనికైతే పోతూ ఉంటాము. ఖాళీ టైంలో అయితే కూలి పనులకు గడిపోతూ ఉంటాము. తాకట్టు అయితే దగ్గరికి వచ్చేసింది. దగ్గర పోయినాక బోధులు ఎలా తోస్తున్నదో నాగేలతో మీరే చూడండి దగ్గరగా. తాకట్టు వచ్చిన తర్వాత అయితే మాకు బోధుల గురించి ట్రైన్ ఎలా కాస్తున్నదో బోధులు నాగేలతో. ఎంత నీట్గా దోస్తుంది కదా, చక్కగా కూడా వస్తున్నాయి కదా బోధలు మట్టుకో. మన ఎద్దులతో దోలుచుకునేటప్పుడు ఒక కుంట్లుగా వేసేస్తుంది మనుషులు అయితే. ఇది మిషన్ కాబట్టి ట్రాక్టర్ కాబట్టి చక్కగా వేస్తుంది కదా. అలాగా ఈజీగా మిరప చెట్లు నాటేదానికైతే బోధులు అయితే ఏర్పడుతున్నాయి. ఒకసారి మీరే చూడండి ఎలా చేస్తున్నాము. ఇదంతా మిరపనారేను. ఇప్పుడు ఆ బోధులు దోసిన దానికైతే మేము వర్షం అంటే రేపు టాంచి వర్షాలని చెప్తున్నారు. వర్షం కానీ పడిందంటే ఆ బోధుల మీద అయితే మేమైతే మిరప చెట్లు అయితే నాటేస్తాం. ఒకవేళ వర్షం పడకపోయినా నీళ్ళు కట్టి మరి అయితే మేము నాటుతాము. మిరపనారైతే చూడండి ఎంత చక్కదనంగా మలుస్తున్నదో. ఈ గింజలు వేసే వీడియో అయితే మీకైతే ఆల్రెడీ పెట్టే ఉన్నాము. ఎంజీ వ్లాగ్ డేస్ని ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. మేము వేసినట్టు కానీ మీరు కరెక్ట్ కానీ ట్రై చేసి కానీ గింజ అయితే వేసుకున్నారనుకో ఇలాగైతే వచ్చేస్తుంది. నర్సరీ కన్నా ఇలాగ బాగా మలుస్తున్నది చూడండి. మనం నర్సరీ కన్నదే పోవాల్సిన అవసరం లేదు. మన చేతులతోనే గింజ ఏ విధంగా వేసుకుంటే మనకు మిరపనారు వస్తుంది అనేది మీకైతే చూపిస్తున్నాము. మేమే సొంతంగా వేసుకున్నాము గింజలు తెచ్చి. నారైతే మాకు నాటి అంత మాత్రం అయితే వచ్చేస్తున్నది. రేపు టాన్స్ వర్షాలు అనేలాగైతే మేమైతే బోధులు అయితే తోస్తున్నాము. చూస్తున్నారు కదా మిరపనారు ఎలాగున్నాడు. రేపు వర్షం పడితే మిరప చెట్లు ఎలా నాటేది అనేది అది కూడా చూపిస్తాం. వర్షం అయితే పడింది చూడండి. బోధులలో ఎలాగైతే నీళ్ళైతే నిలుస్తున్నాయో. ఇప్పుడు మనకి చెమ్మ అయితే చాలు. ఇంక మిరప చెట్లు అయితే నాటేస్తాము. చూడండి బోధులు బాగా తడిచిపోండి వర్షాలకైతే. నీళ్ళగడ కాలంలో నిలుస్తున్నాయి. ఇప్పుడు మిరప చెట్లు అయితే నాటుతాము. ఎలా నాటుతారనేది మీరే చూడండి. ఇప్పుడైతే మేము మిరపనారు అయితే పెరుకుతా ఉన్నాము. చూడండి ఎలా పెరుకుతున్నారు. ఇప్పుడైతే మేము ఇదంతా పెరిగేస్తున్నాము. 2 పెళ్ళలు పెరికినాము. ఎలా పెరుకుతున్నాము చూడండి మీరే. ఇలాగ చిన్నగా నైస్గా పెరుక్కుని పోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి మొదలు. అంటే పిలిచినారు కదా అందుకనేసి నెమ్మదిగా అలా మొదలు పెట్టుకుని అలాగా పెరకాలి అవుతుంది.
నారు పెరికేటప్పుడు అయితే మట్టు నింది ఏర్లకి, ఇప్పుడైతే చూడండి అంత నీట్గా అయితే అలుంకునైతే వచ్చేసినాము నారు కట్టలని. ఇప్పుడైతే ముందు నీళ్ళు కలిపి అయితే ఏర్లకి అలాగ ముంచుకుని నాటాలి. కుళ్ళుకు మంచిది అనమాట, కుళ్ళు పడుకుంటూ అయితే ఉంటుంది. అందుకని అలాగా ముందు నెలలో ముంచి అలా పెట్టుకుని అయితే నారైతే నాటుతారు. ముందుగా అయితే అలా ముంచే ముందు అయితే నారునైతే బాగా అలుముకోవాలి. చూడండి ఏర్లు గడి తెల్లగా ఉన్నాయి కదా, ఇలాగ అలుముకోవాలి. అలాగ అలుముకున్న తర్వాత అయితే అలా ముందు నీళ్ళల్లో ముంచుకోవాలి. ఇప్పుడైతే కర్ర అయితే నాటుతా ఉన్నారు. చూడండి కొలత కర్ర ఇలా పెట్టుకుని కర్ర పెట్టుకోవాలి. చెట్టు అయితే మిరప చెట్టు చూడండి ఎలాగ నాటుతున్నారు. ఇలా దారం వెంబడి పెట్టుకొని అయితే నాటుతూ ఉండాలి. చూడండి దారం కానుకొని అలా నాటుతారనమాట. చూడండి ఎంతమంది నాటుతున్నారు, అలా నాటుతారు. ఇదంతా అయితే నాటుకుంటూ వచ్చేసినాము. చూడండి పచ్చగా అదంతా నాటేసినాము. ఇలాగ నాటుతారు మిరప చెట్లు నారంటే. ఆ దుంపుగా నాటేసినాం. ఇది నాటాల్సింది. ఇది ఇప్పుడు నాటేది మాత్రం ఇలా నాటుతారు. ఇదంతా నాటేసినాం. ఇప్పుడు అదే మారితో కొలత కర్ర పెట్టుకున్నాడు. ఇప్పుడు లేపైతే మరి మళ్ళీ పెట్టాడనమాట. ఇప్పుడు ఆ మారితో కొలత కర్ర పెట్టి అదే మాత్రం సేమ్ దారబొమ్మడికి పెట్టి నాటేస్తూ ఉంటారనమాట. చూడండి ఎట్లా నాటుకుని వస్తున్నారు. డ్రిప్పింగ్ పైప్లో అది ఆల్రెడీ మీకు పెట్టే ఉన్నారు. మామూలు సాదా బోధులతో అయితే ఎలాగ నాటుకోవాలి, ఇలా నాటుకుంటేనే పంట అనేది మనకు వస్తుంది. దగ్గర నాటకూడదు అనమాట మిరపనారు వరకు. చూసారు కదా ఏ విధంగా అయితే మేము మిరప బోధులు అంత చక్కగా టాకటుతో దున్ని మిరప చెట్లు ఎలా నాటేది అనేది మీకైతే చూపించినాము. సేమ్ ఇలాగ పల్లెటూర్లలో అయితే ఇలాగే మిరప చెట్లు నాటుతాము. ఎంత బాగా చెట్లు పెద్దవయ్యి కాపుగా వస్తాయి అవి కూడా చూపిస్తాము. మిరప చెట్లు మాత్రం ఇలాగే నాటుకుంటాము. డ్రిప్పింగ్ కడితే నీకైతే నాటుతామన్నమాట. దాన్ని షార్ట్ తీసేది మీకైతే పెట్టినాము. MGV లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.